వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జోయిన్ టాక్స్. సో ఈ మధ్య కొంతమంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు, లైక్ సార్ ఎంత మెయింటైన్ చేస్తున్న ఆయిలీ స్కిన్ ఆయిలీగానే ఉంటుంది, ఈ హీట్ వల్ల తట్టుకోలేకపోతున్నాము, ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో బేసిక్లో చెప్దాం, ఎందుకు అందరూ ఊరికే ఫేస్ వాష్లు వాడుతున్నాము, రోజుకి 5-6 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. అది మంచిది కాదు, రికమెండబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే సోప్ కానీ ఫేస్ వాష్ కానివ్వండి ఒక 2 టైమ్స్ లేదా మ్యాక్సిమం 3 టైమ్సే వాడాలి, అంతకుమించి వాడకూడదు. ఎందుకంటే కొన్ని కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని కెమికల్స్ వల్ల మనకున్న ఆయిలీ స్కిన్ ఇంకొంచెం ఎక్సెసివ్ ఆయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అవి నార్మల్లీ కమర్షియల్ బ్రాండ్స్ కదా. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్తాను అంటే, మీరు కనుక చక్కగా డైలీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కనుక ఫేస్ వాష్ చేసుకుంటున్నారు అంటే కనుక అట్లీస్ట్ దాంట్లో ఒకసారి నార్మల్ కూల్ వాటర్తో స్ప్లాష్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడండి చాలు. అంతేకాని ఎక్సెసివ్ ఆయిల్ అయిపోతూ ఉండింది, సో హీట్కి అబ్జార్బ్ అవుతూ ఉన్నాం బయటకు వెళ్ళిపోయినా కానీ అనొద్దు. ఎందుకంటే మీ వాటర్ ఇంటేక్ బాగుండాలి, మీ డైట్ బాగుండాలి. అవేం బాగోకుండా ఒక మంచి ఫేస్ వాష్ వాడేసి మీకు ఆయిల్ మొత్తం వెళ్ళిపోవాలి అంటే అవ్వదు కదా. సో టిప్స్ ఏమైనా పనిచేస్తాయి అంటే వీక్లీ ప్యాక్స్ వేసుకోండి. యాంటీ ట్యాన్ ప్యాక్స్ ఉన్నాయి మార్కెట్లో. లేదు అంటే కనుక ముల్తాని మిట్టి కూడా మీరు ఒక 10 మినిట్స్ పెట్టుకుని వదిలేయచ్చు. అది చక్కగా ఎక్సెసివ్ ఆయిల్నెస్ని తీసేస్తుంది. సో ఎన్ని లేవు చెప్పండి. లేదు కంప్లీట్ కేర్ కావాలి అంటే కనుక ఒక్కసారి జోయిన్ క్లినిక్ని విజిట్ చేయండి, మన నెల్లూరులో ఉంది. సో నేను మిమ్మల్ని టెస్ట్ చేసి మీకు ఏది బెస్ట్ అనేది నేను చెప్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.